నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని వైసీపీ అధికారంలోనికి రాకముందు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పి తీసుకొని రాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఎన్ఎస్యుఐఎన్ వైస్ ప్రెసిడెంట్ బాలచంద్ర నాయక్ విమర్శించారు. జీవో నెంబర్ 77 ఉపసంహరించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేసి బంగ్లా రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాలచంద్ర నాయక్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిగ్రీ, పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా జీవో నెంబర్ 77 అమలు చేసి అల్లాడిస్తున్నారని, వెంటనే జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని రావడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు విఫలం చెందాయని, ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ పార్టీ చేతులెత్తివేసిందని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాల వారికి సమన్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. బంగ్లా రోడ్ లో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఎన్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఏవైతే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ డిగ్రీ తర్వాత చదివే పీజీ కోర్సులకి ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, స్కాలర్షిప్ ఇవ్వడం చేతకాక ఆ పిల్లలకి చదువు దూరం చేయాలని చెప్పి ఉద్దేశంతో జీవో నెంబర్ 77 పెట్టేసి పిల్లలకి ఏవైతే పీజీలు, ఎంబీఏలు చదవడానికి ఆ చదువును దూరం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ఎన్ఎస్ ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏవైనా ముఖ్యమంత్రి గారు మీ పిల్లలేమో లండన్లో ఆడబడతాడు, మంచిగా కోట్లు పెట్టి చదివిస్తారు. ఆ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారని చెప్పి దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టి మీ కూతురుని అక్కడి నుంచి వెంటనే చార్టర్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. కనీసం మీరు ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని నమ్మి ఓటేసిన జనాలకి, వాళ్ళ పిల్లలకి చదువులు దూరం చేసే విధంగా జీవో నెంబర్ 77 పెట్టి వాళ్ళ చదువు దూరం చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటే మాత్రమే సమన్వయంగా ఉందనే విషయం ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు కానీ వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఎన్ఎస్సీ ఆధారంలో విద్యార్థులను తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఓడించే విధంగా ముందుకెళ్తామని చెప్పి విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండోది ప్రత్యేక హోదా అంశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈరోజు సంజీవని లాంటిది మన ప్రత్యేక హోదా. ఏవైతే 9 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ అధికారం రాకముందు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి సాక్షిగా ఆ రోజు మాట ఇచ్చారు. ఆయన ఈరోజు అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఊసనేది లేదు. 2014 ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు గెలిపించండి, మేము ప్రత్యేక హోదా ఇప్పిస్తామని చెప్పి ఆ టైంలో జనాల్ని మోసం చేసి ఆయన అధికారంలో వచ్చి ప్రత్యేక హోదా కాదు కదా, దాన్ని ఊస కూడా ఎత్తలేదు అక్కడ కూడా. తర్వాత మన సైకో జగన్ వచ్చి 2019 ఎలక్షన్ బిఫోర్ వచ్చేసరికి మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, మేము కేంద్ర మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా వస్తామని చెప్పి మాట చెప్పారు. దొంగతనంగా చేశారు. ఈరోజు జనాలు వాళ్ళు నమ్మి 23 మంది ఎంపీలను ఇస్తే ఈరోజు ఆయన కేంద్ర మెడలు వంచడమేమో కానీ ఆయన వెళ్ళి ఆ కేంద్ర మంత్రుల దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర మెడలు ఉంచుకుంటూ ఆయన సమాధానం ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుస్తూ ఉంది. ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు అర్థమవుతుందో లేదో, మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర తల వంచుతున్నారంటే ఇక్కడ ఉన్న 5 కోట్ల జనాభా తల వంచులట్టు ఆ విషయం మీకు ఆ మాత్రం తెలియట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు రోజులు తగ్గబడ్డాయి. ఈ రోజు మన రాష్ట్రానికి మంచి చేయాలన్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరికీ న్యాయం జరగాలన్నా, అందరికీ సమానమైన పరిపాలన రావాలన్నా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి ఈరోజు ఎన్ఎస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ, మిగతా ప్రాంతీయ పార్టీలందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల జీవిత సాఫల్య పురస్కారానికి సినీ నటుడు తనికెళ్ల భరణిని ఎంపిక చేయడం జరిగిందని పురస్కార ప్రదాత పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.
శనివారం అద్దెంకి పట్టణంలోని రోటరీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను శ్రీరామచంద్రమూర్తి, డివిఎం సత్యనారాయణ, వారణాసి రఘురామ శర్మ కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల చారిటబుల్ ట్రస్ట్ 2024లో ప్రారంభించి కవులను, కళాకారులను గుర్తించి సాహిత్య పురస్కారాలను, జీవిత సాఫల్య పురస్కారాలను, కళా పురస్కారాలను అందజేస్తున్నారన్నారు. గత సంవత్సరం జీవిత సాఫల్య పురస్కారాన్ని పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రికి అందజేశారని, 2024వ సంవత్సరానికి గాను కవి, రచయిత, నాటక రచయిత, సినీ నటుడు శ్రీ తనికెళ్ల భరణికి అందజేస్తున్నారని శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. తనికెళ్ల భరణి 100 సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని, ఇలాంటి వారికి ఈ పురస్కారం అందజేయడం జరిగిందని, ఆదివారం జరగబో కార్యక్రమంలో అద్దంకి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. రేపు ఉదయం 10 గంటలకి నాగులపాడు రోడ్డు నుండి కావిపల్లి కళ్యాణ మండపంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, సినీ రచయిత, నాటక రచయిత అయినటువంటి తనికెళ్ల భరణి గారికి పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం అద్దెంకులోని రసజ్ఞులైన ప్రేక్షకులు, ప్రముఖులు అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారికి అందజేశాం. 2023 నుంచి పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన సాహిత్య పురస్కారాలు, రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాలు, స్థానిక కళా పురస్కారాలు, జీవిత సాఫల్య పురస్కారాలు అందజేస్తున్నాం. ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి గారికి అందజేస్తున్నాం. సాహిత్య పురస్కారాలని గతంలో 2023 సంబంధించి వాడ్రేవు చెన్నవీరభద్రుడు గారికి, డాక్టర్ నాగభైరవ ఆదినాయుడు గారికి, రేవూరి అనంతపద్మరావు గారికి అందజేస్తున్నాం. అట్లనే కళా పురస్కారాన్ని, రాష్ట్ర స్థాయి కళా పురస్కారాన్ని ప్రముఖ నాట్యవేత్త అయినటువంటి కాజా సుబ్రహ్మణ్యం గారికి అందజేశాం. అట్లనే స్థానిక కళా పురస్కారాలను ప్రముఖ నటుడు, సినీ విశ్లేషకుడు వారణాసి రఘురామ శర్మ గారికి, అట్లానే కోలాట గురుగారైనటువంటి స్వర్ణ సుబ్బారావు గారికి అందజేస్తున్నాం. సేవ పరమో ధర్మ అనే లక్ష్యంతో పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తున్నది. అద్దంకిలోని అన్ని నియోజకవర్గంలో అన్ని ఎలిమెంటరీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలకు కూడా విద్యాభిషేక సామాగ్రిని అందజేస్తున్నాం. అట్లనే తిమ్మాయిపాలెంలో 2 ఎలిమెంటరీ పాఠశాలని, తర్వాత హై స్కూల్ని దత్తత తీసుకొని ఆ పాఠశాలకు సంబంధించి ఆర్చి, సరస్వతి అమ్మవారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. పేద బ్రాహ్మణ విద్యార్థులకు పారితోషికాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నాం. రేపు అద్దంకిలో ఒక వైభవోపేతమైన కార్యక్రమం జరగబోతోంది. ఆ కార్యక్రమంలో తనికెళ్ల భరణి గారిని మనం సత్కరించుకోబోతున్నాం. ఆయన కవి, నటుడు, గాయకుడు, కథా రచయిత, దర్శకుడు, కవిత్వవేత్త, అన్నీ తెలిసినటువంటి వాడు. అలాంటి తనికెళ్ల భరణి గారిని మనం అద్దంకిలో గౌరవించుకోవడం మన అద్దంకికే గౌరవంగా భావిస్తూ కామేపల్లి కళ్యాణ మండపం, నాగులపాడు రోడ్డులో ఉన్నటువంటి కామేపల్లి కళ్యాణ మండపంలో రేపు ఖచ్చితంగా 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమంలో అద్దంకి పౌరులందరూ పాల్గొని వారిని ఇతోధికంగా సత్కరించవలసిందిగా, వారిని గౌరవించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది కాబట్టి క్రమశిక్షణగా మెలిగి కార్యక్రమం బాగా జరగడానికి మనంతా సహకరించుకుందాం. అద్దంకి యొక్క కళాకీర్తిని దశ దిశలా వ్యాపింపచేద్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. తనికెళ్ల భరణి గారికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నవారు పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ ట్రస్ట్ పక్షాన పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి తనికెళ్ల భరణి గారు రేపు అద్దంకి పట్టణానికి తొలిసారిగా ఇచ్చేస్తున్నారు. వారు గొప్ప కీర్తి కలిగినటువంటి పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకుంటానికి వస్తున్నారు. ఇది మన పట్టణ వాసులకందరికీ కూడా గర్వకారణము. గతంలో అనేకమైనటువంటి పురస్కారాలు ఇచ్చినటువంటి ఈ పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ కీర్తి కిరీటంలో ఇది ఒక కలికి తురాయటానికి నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. రేపు జరిగేటటువంటి ఈ కార్యక్రమం నాగులపాడు రోడ్లో ఉన్నటువంటి కామేపల్లి కళ్యాణ మండపంలో జరుగుతుంది కాబట్టి అంగన్వాడీలకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అద్దంకి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరింది.
అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సిఐటియు నాయకులు పారిశుద్ధ్య కార్మికులు సంఘీభావం తెలిపారు. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలతో పారిశుద్ధ్య కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు తిరిగి మరలా అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని, గత 26 రోజుల నుంచి అంగన్వాడీలు గత 12 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే వీరు చేసే సమ్మె ముఖ్యమంత్రికి తెలియదని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగదని తిరుపతి రెడ్డి మండిపడ్డారు. అంగన్వాడీలు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ప్రభుత్వం దిగివచ్చి పరిష్కరించే వరకు ఆందోళనలు ఉంటాయని తిరుపతి రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ హామీని నిలబెట్టుకోమని సందర్భంగా చెప్తా ఉన్నాము. అట్లాగే అంగన్వాడీలకు సంబంధించి కూడా మనం కనీస వేతనం అమలు చేస్తాము కాదు, ఒకవేళ ఏదైనా అనుకున్నా తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తారని నువ్వే చెప్పావు. నువ్వు చెప్పిన మాటను నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాను. సందర్భంగా మన గ్రామాల్లో ఒక సామెత ఒకటి ఉంది, ఎవడన్నా ఒక మాట చెప్పి ఆ మాట అమలు చేయకపోతే ఇది చెల్లనోడ్రా అంటారు. మీకైతే మరి తెలుసో లేదో, మా గ్రామాల్లో అయితే ఈ వాడుక ఉంది, వీడు చెల్లనోడ్రా అని చెప్తారు. అంటే నువ్వు చెప్పిన వాటిని నువ్వు అమలు చేయకపోతే నువ్వేమవుతావో నువ్వే ఆలోచించుకోమని మేము సందర్భంగా చెప్తా ఉన్నాము. మీరు ప్రభుత్వము అంగన్వాడీల సమస్యలు కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు కానీ సామరస్యంగా పరిష్కరించాలని కోరుతా ఉన్నాము. మీరు పోలీస్ ఫోర్స్ ద్వారానో లేదా ఇంకొక ఫోర్స్ ద్వారానో అనర్చాలని ప్రయత్నం చేస్తే, మీరు ఎంత తీవ్రంగా ఒత్తిడి చేస్తే అంత తీవ్రంగా మేము కూడా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఈయన ఎవరో అర్థం కావట్లా, ఈయన ఏం సలహాదారో ఏం చేస్తాడో కానీ మొత్తం వసూలు చేసే కార్యక్రమానికి తప్ప ఇతను ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాడా తీసుకెళ్లట్లేదా అనేది మేము పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఈరోజు మొత్తము అధికారులు కానీ ఈ సమ్మెను మొత్తం అణిచేసే ప్రయత్నంలోనే ఉన్నారు తప్పితే పరిష్కారానికి చొరవ చేయకుండా చేస్తూ ఉన్నారనేసి సందర్భంగా చెప్తా ఉన్నాము. మీరు ఎన్ని రోజులు పరిష్కారానికి చొరవ చూపరు, మా సమ్మె డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందనేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అంగన్వాడీలతో పెట్టుకున్న ఏ ముఖ్యమంత్రి కూడా తర్వాత అధికారంలోకి రాలేదు. దీన్ని గమనంలో ఉంచుకొని ఈ సమస్యను సామరస్యంగా మీరు పరిష్కారం చేయండి. తర్వాత ఏం చేయాలో ఈ అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఆలోచిస్తారు. తక్షణము మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ పర్మనెంట్ చేయండి. అట్లాగే అంగన్వాడీ కార్మికులకు ఏదైతే నువ్వు హామీ ఇచ్చావో ఆ హామీని అమలు చేసి సామరస్యంగా పరిష్కారం చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం అండి వైఖరి, కార్మికుల పట్ల ప్రభుత్వం అండి వైఖరి, అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రధానం చేయండి సమ్మెలను, ప్రధానం చేయండి సమ్మెలను, ప్రధానం చేయండి సమ్మెలను, ప్రధానం చేయండి మున్సిపల్ కార్మికులు అంగన్వాడీల సమ్మెలను. అద్దంకి మండలం ధర్మవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి రచించిన ధర్మవరం చారిత్రక వైభవం పుస్తక పరిచయ సభ నిర్వహించారు. ధర్మవరం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన గ్రామమని, ఇక్కడ జైన మత తీర్థంకరులు కూడా ఇక్కడ నుండే మత ప్రచారం చేశారని దేవపాలన తెలిపారు. ఆది మానవుల కాలం నుండి నేటి వరకు జరిగిన ధర్మవరం చరిత్రను జ్యోతి చంద్రమౌళి వివరించారు. అద్దంకి శాసనం, కందుకూరు శాసనం వేయించిన పాండురంగని గురించి చరిత్రను కళ్ల ముందు చూపించారు. కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీరు ధర్మవరం అధర్మవరం అయింది. 3 పేర్లు
ధమ్మవరము ధర్మవరము మీ ఊరు ఇది కాదు అసలు. ఎక్కడ దాదాపు కిలోమీటర్ మీటర్ దూరంలో ఉంటుంది. కొండకి దగ్గర కొండ దగ్గర భాగంలో అక్కడ భాగంలో ఉంటుంది. అక్కడ నుంచి దాదాపు 5 సంవత్సరాల క్రితం పిలుచుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 5 సంవత్సరాల క్రితం ఇక్కడ అంత ముందు అక్కడ భూములు ఉన్న అడవి ప్రాంతాలు అక్కడ ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ చనిపోయి పని చేస్తారు. కొంతమంది కాలుస్తారు, కొంతమంది పూడుస్తారు. పెట్ట పూడుస్తారు, ఇక్కడ కొట్ట చేస్తారు, దాంట్లో పడేస్తారు, పని బట్టి వస్తారు. కానీ వాళ్ళు మనకంటే వాళ్ళు మేధావులు. మనం గొప్పడం అనుకుంటాం, మనకేం తెలియదు. వాళ్ళకి ఆరోగ్యం తెలుసు, మంచి సూత్రాలు తెలిసేటువంటి వాళ్ళు సత్యాజాతులు. వాళ్ళు చేస్తారంటే మనిషి 6 అడుగులు పడుకుంటారు అనుకోండి, 6 అడుగులు కొట్టేస్తారు, 4 రాళ్ళు చెప్తారు. 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు వెడల్పుతోటి 4 రాళ్ళు చెక్కి కింద రాయి పెడతారు, పక్కన 2 రాళ్ళు పెడతారు. ఆ రాళ్ళ మధ్యలో మనిషి శవాన్ని పెట్టి పైన ఒక రాయేస్తారు. ఏకేస్తారు తన దగ్గర ఒక మట్టి కొండ పెడతారు. ఆ మట్టి కొండ ఏం పెడతారంటే ఆనాడు మనకి ఏ పంటలు పడి ఆ అబ్బాయి ఏ పంట పండించాడో ఆ పంట దాంట్లేస్తారు, మూసేసి ఇంకా బట్టి పెట్టేసేస్తారు, పూడ్చేస్తారు. చుట్టూ రాళ్ళు పెడతారు, గుర్తులు చుట్టూ రాళ్ళు పెడతారు అన్నమాట, గుర్తు. అదే సమాధానం అనుకుంటాను. సరే, మంచి పుస్తకం. మీరు ఎప్పుడు ఊరు తిరగలేరు. అసలు ఊళ్ళో ఏముంది, ఏ గుడి ఆడుంది, ఏ పుస్తకాలు ఆడు మీకేం తెలియదు. కాబట్టి మీరు చక్కగా చదువుకోండి. చక్కగా చదువుకొని మీ పెద్దలకు వినిపించండి. మన ఊరు అయితే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వినిపిస్తూ వాళ్ళు కూడా వింటారు. క్లాస్ పుస్తకాలు ఏ విధంగా చదువుతారో ఈ పుస్తకాన్ని కూడా మీకు ఇస్తారు అందరూ. ఈ పుస్తకాన్ని కూడా మీరు చదవండి. నేను మా రికార్డ్స్ చదువుతున్నాను. ఒక వీలుగా ఉంటే మన లైబ్రరీలో పెట్టి ఖాళీ టైంలో మీ చేత చదివిస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇది మంచి కార్యక్రమం. దయచేసి హెడ్ మాస్టర్ దీన్ని ఒక బహుమతిగా మీ పాస్ అయ్యేవారు కోరుతున్నాను. అరే ఇంకా అయిపోలేదురా, కొందికి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎందుకంటే మా గురువు గారు మాట్లాడే విధంగా ఉంటాయి. ఇబ్బంది పడే సంవత్సరం అందరూ కూడా ఆ పుస్తకాన్ని చదవండి, మీ పెద్దకి చూపించండి. మీరు కూడా డిస్కస్ చేసి మన ఊళ్ళో మన ధర్మ గ్రామంలో ఇలా ఉంది ఇలా ఉంది. ఎందుకంటే నేను ఊరు కొత్తలో 2015-16లో కొండల మాస్టర్ ఒక అతను ఉన్నాడు. అతను ఇప్పుడు అబ్బాయిలు పని చేస్తున్నాడు. ఆ కొండ ఎక్కాడు పైకి ఆ బాబు. ఎందుకంటే నన్ను పిలిచి కొండ ఎక్కాలంటే ఇటు ఎక్కాలన్నాడు. ఏమైకి తెలిసి పైకి ఎక్కకపోవా అన్న. పాపం ఆయన ఉదయం బయలుదేరి అతను వాళ్ళ ఉదయం బయలుదేరి సాయం దాకా అనుకుంటాడు. చేరిన తర్వాత మళ్ళీ అనేది వచ్చాడు. ఏమో ఎలా ఉందంటే ముట్టుకోవాలన్నా చెప్పి ఎవరు చచ్చారు మనకి అప్పుడు వదిలేసాం మనం. కానీ మంచి కార్యక్రమం మాస్టర్ కృష్ణరాజు కాబట్టి మీరందరూ చదువుతారు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెంకి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 12వ రోజు చేరింది. 12వ రోజు పారిశుద్ధ్య కార్మికులు ఆకులు తింటూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం 2 సార్లు చర్చకు పిలిపించినా చర్చలు విఫలం కావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి సమస్యలు పరిష్కరించాలని, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ధనికులకు మధ్య యుద్ధం జరుగుతుందని, పేదలకు తను అండగా ఉండి పోరాటం చేస్తున్నారని చెబుతున్నారని, ముఖ్యమంత్రి పేదల పక్షాన ఉండే పని అయితే తక్షణమే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలే కానీ పోటీకి కార్మికులను పిలిపించి పారిశుద్ధ్య పనులు ఎందుకు చేయిస్తున్నారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. కార్మికులు గత 12 రోజుల నుండి సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మెండుగా వ్యవహరిస్తూ ఉంది. మున్సిపల్ కార్మికుల సహనాన్ని పరీక్ష చేస్తూ ఉంది. ఈ సమ్మెని సాగదీస్తే అప్పుడే వాళ్ళు విధిలోకి వస్తారని చెప్పేసి అనుకుంటా ఉంది. ఇది మంచి వైఖరి కాదు. వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి వెంటనే యూనియన్ నాయకులతో చర్చలు జరపాలి. వీరిచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు.
హామీలు అమలు చేయాలి. అమలు చేయకపోతే మాకు చేత కాదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అట్టైనా ఒప్పుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు లెక్క లేకుండా మున్సిపల్ కార్మికుల్ని వాళ్ళ శ్రమకు తగ్గటువంటి ఫలితాలు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు మా వేతనాలు పెంచండి, అది కూడా నువ్వు హామీ ఇచ్చావు, హామీ ప్రకారం అమలు చేయమని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉంటే నువ్వు పట్టించుకోకుండా కార్మికులందరూ రోడ్లు పాలు చేసి ఈరోజు అందరూ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఒక పక్క, అంగన్వాడీ కార్మికులు ఒక పక్క, సర్వశిక్షణ అభియానంలో ఒక పక్క, వాలంటీర్లు ఒక పక్క, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈరోజు ఎవరు ప్రశాంతంగా లేరు. నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నిటిని అమలు చేయడానికి ఈరోజు రోడ్లు పాలయ్యారు. అందుకని ఇప్పటికైనా స్పందించి నువ్వు ఏదో నాయకులను మారిస్తే, లేకపోతే ఈ నాయకుడిని తీసుకొచ్చి ఆడ ఆ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ వేసి నాయకులను మార్చి బొమ్మలు మారిస్తే ఈరోజు ఈ కార్మికులు హర్షించరు. నువ్వు చిత్తశుద్ధితో పనిచేసి నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి నువ్వు ధైర్యంగా వచ్చి ఓట్లు అడగాలి. కానీ నాయకులు మార్చినంత మాత్రాన ఈ కార్మికులంతా నమ్మకాన్ని కోల్పోయారు. నువ్వు ఇచ్చిన మాట తప్పావు, మాట తప్పను మెడవ తిప్పనని చెప్పేసి అన్నటువంటి వ్యక్తివి ఈరోజు మాట తప్పావు, మెడవ తిప్పావు. ఇచ్చిన మాటల్ని హామీల్ని అమలు చేయకుండా చరిత్రలో నువ్వు నిలిచిపోతావని చెప్పేసి ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే మొండి వైఖరి వేడనాడాలి. ఈ యొక్క నీ మొండి వైఖరి ఏదైతే ఉందో నీ సైకోతనాన్ని వేడనాడి కార్మికులతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం నీ విపరీతమైనటువంటి ఇబ్బంది దుర్గంధంతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. అందుకని ఇది సమస్యలు పరిష్కరించాలి. రేపో మాపో ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఈరోజు పద్ధతి తెలియజేశారు. ఎమర్జెన్సీ వరకు ఆపుతున్నారు. అవుట్ కింద ఈరోజు పనులు చేస్తా ఉన్నారు. అందుకని రేపో మాపో ఇంజనీరింగ్ కార్మికులు ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఈరోజు సమ్మెలోకి రాబోతా ఉన్నారు. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే. పోరాడతాం ఆకులు తినైనా, పోరాడతాం ఆకులు తినైనా, పోరాడతాం ఆకులు తినైనా, పోరాడతాం ఆకులు తినైనా. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి. అద్దెంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న ట్విల్స్ వస్త్రాలయాన్ని శనివారం మొదటి వార్షికోత్సవం సందర్భంగా సినీ నటుడు గిరిబాబు కుమారుడు బోసుబాబు సందర్శించి సందడి చేశారు. ముందుగా షాపు నిర్వాహకులు ఉదయ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బోసుబాబును శాలువా కప్పి సత్కరించారు. Happy birthday, Twils. 1 year anniversary, Anna. Twils. Happy birthday, Twils. Anniversary. Come on. Bye. ప్రారంభించడానికి 1 year అయిపోయింది. ఆ సందర్భంగా నేను ఇక్కడ వచ్చాను. దాని తర్వాత మీరందరూ షాపింగ్ చేసి చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి. మీరందరూ వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేయాల్సింది నేను కోరుకుంటున్నాను. అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఇక్కడికి వచ్చి నేను షాపింగ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఇక్కడ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న భాష్యం స్కూల్లో వేడుకలు నిర్వహించారు. ముందుగా విద్యార్థులను కూర్చోబెట్టి మహిళా ఉపాధ్యాయురాలు భోగి పండ్లు పోశారు. గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి పాటలు పాడుకుంటూ వైభవంగా సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు వివిధ రకాల వేషధారణతో అందరినీ అలరించారు. అనంతరం విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శాస్త్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టుకో ఇద్దా ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.